హాయ్ ఫ్రెండ్స్, మనం దివీస్ ఇంటర్వ్యూస్ గురించి చూస్తున్నాము. దివీస్ వాళ్ళు 4th ఏప్రిల్, అలాగే 5th ఏప్రిల్, అలానే 6th ఏప్రిల్ అండ్ 7th ఏప్రిల్ వాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ ఎంఫార్మసీ, బిఎస్సి కెమిస్ట్రీ, బీఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వీటికి అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్కి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 25 ఇయర్స్ ఉంది. అండ్ అలానే శాలరీ వచ్చేసి బేసిక్ కెమిస్ట్రీ వాళ్ళకి 18,000, బీఫార్మసీ వాళ్ళకి 20,000 ఉంది. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకి 22,000 ఉంది. అండ్ ఎంఫార్మసీ వాళ్ళకి 24,000 ఉంది. అండ్ ఈసారి మాత్రం వీళ్ళు ట్రైనింగ్ సూపర్వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ ఎప్పుడు అంటే ఐటీఐ క్వాలిఫై వాళ్ళు కూడా తీసుకుంటారు హెల్పర్ పోస్టుల కింద. సో అవి అయితే ప్రజెంట్ లేదు, అంటే ఈ పర్టికులర్ మంత్లో లేవు. మేబీ నెక్స్ట్ మంత్ ఉండొచ్చు, లేదా నెక్స్ట్ వీక్ ఉండొచ్చు. సో వీటికి మాత్రం ట్రైనింగ్ సూపర్వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్. అండ్ శాలరీస్ వచ్చేసి 18,000 నుంచి 24,000 వరకు ఉన్నాయి. సో దీంట్లో మనకి 4th ఏప్రిల్ వచ్చేసి పలాసలో జరుగుతుంది వాక్ ఇంటర్వ్యూ, శ్రీ విద్యావాహిని డిగ్రీ కాలేజ్లో. అలానే 5th ఏప్రిల్ వచ్చేసి శ్రీ విశ్వజ్యోతి డిగ్రీ కాలేజీలో టెక్కల్లో జరుగుతుంది. 6th ఏప్రిల్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హెచ్ఆర్లో జరుగుతుంది. 7th ఏప్రిల్ వచ్చేసి కిరణ్ డిగ్రీ కాలేజ్ పాతపట్నంలో జరుగుతుంది. సో ఇంటర్వ్యూ టైం వచ్చేసి 10 AM నుంచి 12 PM వరకు, అంటే మధ్యాహ్నం వరకు జరుగుతుంది. సో దీనికి మెయిన్ క్యాండిడేట్స్ మొత్తం ఎలిజిబుల్. సో దీనికి ఎక్స్ట్రా అంటే వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారంటే, సో సో 2021 నుంచి 23 పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ దీనికి. అలానే మనకి ఏజ్ లిమిట్స్ అనేది 21 to 25 ఇయర్స్ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. సో అంటే దీంట్లో మనకి ఓన్లీ మీరు అటెండ్ అవ్వాలి అంటే ఫైనల్ ఇయర్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండాలి. పైన తెలిపిన కోర్సులో పూర్తి చేసిన మరియు ఆఖరి సంవత్సరం చివరి సెమిస్టర్ అవుతున్న అభ్యర్థులు మరియు అభ్యర్థులు తమ బయోడేటా, విజన్ సర్టిఫికేట్స్ మరియు జెరాక్స్ కాపీలను తీసుకుని కింది ప్రదేశాల్లో జరిగే ఇంటర్వ్యూ హాజరుపగలరు. సో షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు షిఫ్ట్లో పనిచేయాలి. ఏబీసీ షిఫ్ట్స్ ఉంటాయి. సో బేసిక్లీ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.